హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా అకేషన్స్‌కి గానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే బెస్ట్ స్వీట్ రెసిపీ అనమాట. సో, ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ డెలీషియస్ బ్రెడ్ హల్వా రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకెళ్ళి చూద్దాము. ఈ బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 12 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. 12 బ్రెడ్ పీసులు తీసుకున్నాను. వీటికి సైడ్‌కున్న బ్రౌన్ పార్ట్‌ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లైట్‌గా కట్ చేసుకోండి. అవి ఆల్రెడీ బాగా ఫ్రై అయ్యాయి కదా! మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఎక్కువగా ఫ్రై అయిపోయి తినేటప్పుడు కొద్దిగా చేదనిపిస్తుంది. అంటే ఆ బ్రౌన్ పార్ట్ తగిలినప్పుడు లైట్‌గా చేదనిపిస్తుంది. కాబట్టి సైడ్స్‌కి ఉన్న బ్రౌన్ పార్ట్‌ని కట్ చేసేసి ఈ విధంగా 2 పీసెస్‌గా మధ్యలోకి కట్ చేసుకొని వీటిని ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. డ్రై చేయకుండా ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. తినేటప్పుడు వెగటనిపిస్తుందనమాట. కాబట్టి ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు ఆరిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏదైనా ఫంక్షన్‌లలో బ్రెడ్ హల్వా తిన్నప్పుడు టేస్ట్ బావుంటుంది కానీ కొంచెం తినగానే వెగటనిపిస్తుంది కదా! వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి డ్రై చేయకుండా వెంటనే డీప్ ఫ్రై చేసేస్తారు. కాబట్టి కొద్దిగా తినగానే వెగటనిపిస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు ఆరబెట్టిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని ఈ బ్రెడ్ పీసెస్‌ని వేసి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా వాటన్నింటిని కూడా ఫ్రై చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. వీటిని కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బ్రెడ్ హల్వా మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేయడం కోసం పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పును వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్ లోకి 1 కప్పు పంచదార, 2 కప్పుల వాటర్ వేసి పంచదార మొత్తం కరిగి చేతికి కొద్దిగా లైట్ గా స్టిక్కీగా అంటే కొంచెం జిగురుగా అనిపించేంత వరకు ఉడికించుకోవాలి. మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. అలాగే మనం తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి 1 కప్పు పంచదార కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా పాకంని చెక్ చేసుకొని చేతికి కొద్దిగా జిగురుగా అనిపిస్తే ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి మనం ముందే వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌ని వేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ పీసెస్ మొత్తం వేసిన తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇవి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు అంటే పాకంని బాగా పీల్చుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి పాకంని బాగా పీల్చుకొని ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత మనకి నెయ్యి కూడా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన ఒక అరకప్పు పాలను వేసుకోండి. అరకప్పు పాలు కరెక్ట్ గా సరిపోతాయి మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇలా అరకప్పు కాచి చల్లార్చిన పాలను వేసేసుకొని ఈ బ్రెడ్ హల్వా తిరిగి బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలు వేసిన తర్వాత కొంచెం వైట్ గా ఉంటుంది కదా! కాబట్టి ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించేసుకుంటే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయి అలాగే నెయ్యి కూడా సెపరేట్ అవుతుంది. ఈ విధంగా నెయ్యి సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డెలీషియస్ బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. చూసారు కదా బ్రెడ్ హల్వా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! అలాగే మనకి ఇలా చేయడం వల్ల వెగటు వేయకుండా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.